అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు అందరూ? దేవుడు నీతో ఉన్నాడు అనడానికి గుర్తేంటో తెలుసా? నీకు కష్టాలు శ్రమలు రావడమే దేవుడు నీతో ఉన్నాడు అనడానికి రుజువు. మీరు వెళ్ళే దారిలో సాతానుడు మీకు ఎదురొస్తాడు ఖచ్చితంగా. మీరు వెళ్ళే దారిలో సాతానుడు ఎదురొచ్చాడు, సాతానుడు అపోజ్ చేస్తున్నాడు మిమ్మల్ని అంటే దేవుడు ఖచ్చితంగా మీతో ఉన్నట్లే. లేని పక్షంలో ఒకవేళ మీకు మీరుగా పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, నేను దేవుని బాటలోనే ఉన్నానా లేకపోతే సాతానుడు ఎటు వెళ్తే అటు వెళ్తా ఉన్నానా అనేది ఆలోచించుకోవాలి. ఇంకోటి ఏంటంటే, బైబిల్లో దేవుడు మనకు ఇచ్చిన గొప్ప ధైర్యం ఏంటంటే, దేవదూతలను మన కోసం ఆయన సహాయంగా పంపిస్తాడు. దేవదూతలను పరిచారకులుగా ఆయన ఉంచుతాడు. ఒక విశ్వాసి బలహీనతలో, ఒక విశ్వాసి శ్రమల్లో, శోధనలో ఉన్నప్పుడు దేవదూతలు సహాయంగా ఉంటారు. జరిగిన సంగతి 19వ శతాబ్దంలో ఒక సంగతి జరిగింది. ఏంటంటే, జాన్ జీ ప్యాంటన్ అనే ఒక ఆయన, ఒక మిషనరీ, ఆస్ట్రేలియా దేశంలో ఆయన మిషనరీగా వెళ్ళాడు స్వార్థను ప్రకటించడానికి. వెళ్ళినప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడ చుట్టూ ట్రైబల్ అంత వివిధ జాతుల వాళ్ళు ఉన్నారు. ఈయన వెళ్ళిన తర్వాత ఈయన స్వార్థను ప్రకటించేటప్పుడు అసలు ఈయన ఎందుకు వచ్చాడు, ఈ స్వార్థ ఎందుకు కావాలి అని చెప్పి వాళ్ళకి ఇష్టం లేని వారు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈయన మీద అటాక్ చేయడానికి వెళ్ళారు. ఎంతమందో తెలుసా? సుమారు 300 గ్రామాల నుంచి వెళ్ళారు అటాక్ చేయడానికి ఆయన మీద, ఆయన కుటుంబం మీద. ఈయనే ఒక్కడే. మరి 300 గ్రామాలు చుట్టుపక్కల ట్రైబల్ వాళ్ళు, వివిధ జాతుల వాళ్ళు ఎట్లా అంటే బాణాలు వేయచ్చు, ఏదైనా చేయొచ్చు. వాళ్ళకి ఒక నాయకుడు ఉంటారు. ఆ నాయకుడు కూడా వచ్చాడంట. అయితే వీళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? ఆ ముందు రోజు ఎప్పుడైతే వీళ్ళకి తెలిసిందో ఆ సంగతి, ఆ ముందు రోజు నుంచి వీళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభం చేశారు. ఆ ముందు రాత్రి అంతా ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఆ రాత్రి అంతా చుట్టుముట్టారు. వాళ్ళున్న ఆ మిషన్ స్టేషన్ని చుట్టుముట్టారు. తెల్లారిపాటికి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఈ ప్యాంటన్ ఈయన ఏం చేశాడంటే ఆ నాయకుడిని పిలిచాడు, అందులో హెడ్ పిలిచి ఆయన ఏమన్నాడు తెలుసా? ఎందుకు మీరు మమ్మల్ని చంపేద్దాం చుట్టుముట్టారు కదా, మీరు ఎందుకని వెళ్ళిపోయారు మీరంటే ఆయన అన్నమాట ఏంటో తెలుసా? మేము వచ్చాము, మీ ఇంటి చుట్టూ కొన్ని వేల సమూహం ఖడ్గాలు పట్టుకొని ఉన్నాయి, కొన్ని వేల మంది ఖడ్గాలు పట్టుకొని మీ ఇంటి చుట్టూ ఉన్నారు, మాకు భయం వేసింది వెళ్ళిపోయాము మేము అని అన్నాడు. అప్పుడు ఆయన ప్రభువుని స్తుతించాడు. ఎందుకో తెలుసా? దేవుడు సహాయం చేయడానికి ఎవరిని పంపించాడు? దేవదూతలను పంపించాడు. దేవదూతలు ఎప్పుడు మనకు సహాయకులుగా, మనకు పరిచారకులుగా వాళ్ళు ఉంటారు. మనకన్నా గొప్ప వాళ్ళే. కానీ ప్రభు ఏం చేశాడంటే వారికన్నా మనల్ని గొప్పగా ఎంచాడు. కాబట్టి ఈరోజు మనం సంఘంలో ఉన్నాం. అయితే నేను దానియేలు గ్రంథం నుంచి ఈ యొక్క వచన భాగాలను నేను చదివి వినిపిస్తాను. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము దానియేలు గ్రంథం 1 నుంచి 9 వచనాలు మనం చదువుకుందాం. మార్చి చదువుదామా? పారసిక రాజుకు కోరేషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్తషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. అది దర్శనము వలన అతనికి తెలిసినదాయను. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఉంటిని. మాంసము కానీ ద్రాక్షారసము కానీ నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములు చేసుకోనలేదు. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. దానియేలును నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడా ఉన్న మనుషులు దాన్ని చూడలేదు కానీ మిగులు భయాక్రాంతులై దాగుకొనవలనని పారిపోయిరి.
నేను అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందినవాడనైతిని. ప్రభు తన మాటలు మన కొరకు దీవించిన గాక. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్య భాగం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్య భాగాన్ని మా వినికిడిలో మీరు ఆశీర్వాదకరంగా చేయండి. లోతైన సంగతులను మీరు మాకు తెలియజేయండి. మమ్మల్ని ఆదరించండి, బలపరచండి, అలాగే హెచ్చరించండి కూడా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకు అత్యంత విలువైన వాడైన దానియేలు ద్వారా, ఆ గ్రంథం ద్వారా మాతో ఏం మాట్లాడబోతున్నారో మీరే మాకు సహాయం చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ 9 అధ్యాయాలు తర్వాత ఈ 10వ అధ్యాయములో దానియేలుకు కలిగే దర్శనం ఏంటంటే నాలుగవ దర్శనం. సుమారు ఇది 2500 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి టెక్స్ట్. ఇది రాయబడింది. మీకు మాట చెప్తా చూడండి. నేను ఇందాక చెప్పాను కదా, దేవదూతలు మనకు పరిచారకులుగా ఉంటారు. బైబిల్లో దేవదూతల గురించిన మాట ఎన్నిసార్లు ఉందో తెలుసా? సుమారు పాత నిబంధనలో 120 సార్లు ఉంది. హిబ్రూలో రాయబడి ఉంటుంది, మలాక్ అని రాయబడి ఉంటుంది హిబ్రూలో. అదే క్రొత్త నిబంధనలో అయితే యాంగలోస్ అని రాయబడి ఉంటుంది. గ్రీక్ వర్డ్ అనమాట. గ్రీక్ న్యూ టెస్ట్మెంట్ గ్రీక్లో రాయబడింది మూల భాషలో. సో 180 సార్లు ఉంది. సుమారు 300 సార్లు దేవదూతల గురించి ప్రభువు రాయించాడు. అలాగే మీరు ఇంకోటి కూడా ఆలోచిస్తారు. దేవదూతలు అని రావడంతో వెంటనే మీరు దేని గురించి ఆలోచిస్తారంటే దెయ్యాల గురించి ఆలోచిస్తారు. దెయ్యాల గురించి బైబిల్లో రాయబడిందా అని అంటే రాయబడింది, కానీ ఎన్నిసార్లు? సుమారు ఒక 10-15 సార్లు కూడా లేదు. బైబిల్ ఎప్పుడు దెయ్యాల గురించి మాట్లాడాల. బైబిల్కు బయటే అవి బలాన్ని చూపిస్తాయి, కానీ దేవదూతలు పరిశుద్ధులు కాబట్టి దేవుడు రాయించాడు. ఇంకో మాట చెప్తున్నాను చూడండి. దెయ్యాలంటే ఎవరు అసలు? ఎవరో దెయ్యాలంటే పడిపోయిన దేవదూతలే, పడిపోయిన లూసిఫర్ సమూహమే. ఎప్పుడు దేవుడు దేవదూతలను తయారు చేశాడు మీకు తెలుసా? నాకు కూడా తెలియదు. కానీ కొంతమంది పండితులు ఏమంటారంటే భూమి ఆకాశాన్ని సృష్టించక ముందు దేవదూతలను సృష్టించాడంటారు. మరి ఎప్పుడు పడిపోయినాయో తెలుసా మీకు? నాకు కూడా తెలియదు. కానీ ఇంకొంతమంది పండితులు ఏమంటారంటే దేవుడు అన్నీ సృష్టించిన తర్వాత 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు కదా, ఆ తర్వాత పడిపోయాయి. ఆ తర్వాత లూసిఫర్కి ఈ ఆలోచన వచ్చింది అని చెప్తారు. ఎందుకనే చెప్తా చూడండి. ఎందుకని ఆ మాట అంటారంటే దేవుడు ప్రతి దినాన్ని మంచిదిగా చూశాడు, అవునా? అప్పుడు పాపం లేదు. ఎప్పుడు పాపం వచ్చింది? ఆదికాండం 3వ అధ్యాయంలో. కాబట్టి పడిపోవడం ఎప్పుడు పడిపోయినాయి అంటే దేవదూతలు, లూసిఫర్ సమూహం, దీని తర్వాతే. ఈ మాటలను ఎందుకు చెప్తున్నానంటే ఒక విశ్వాసి బలహీనుడిగా ఉన్నప్పుడు, ఒక విశ్వాసి శ్రమల్లో ఉన్నప్పుడు, ఒక విశ్వాసి ఏమి అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎవరి ద్వారా సహాయం చేస్తాడంటే తన దూతలను పంపించి సహాయం చేస్తాడు. ఇక్కడ ఈ 10వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల్లో దేవదూతల పరిచర్యను మనం చూస్తాం. ఈ మొదటి వచనం చెప్తున్నాను చూడండి. పారసిక రాజుకు కోరేషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్తషాజరు అను దానియేలునకు ఆ సంగతి బయలుపరచబడిన. ఈ కోరేషు ఎవరయ్యా అంటే బబులోను సామ్రాజ్యాన్ని జయించినటువంటి వ్యక్తి. బబులోను సామ్రాజ్యం జయించబడిన తర్వాత 2 సంవత్సరాలకు ఈ యొక్క దర్శనాన్ని ప్రభు దానియేలుకు అనుగ్రహిస్తున్నాడు. మీరు ఇక్కడ ఒక మాట చెప్తున్నాను చూడండి. దేవుడు ఎప్పుడైనా అందరికీ దర్శనాలు ఇవ్వడం, ఎవరైతే విలువైన వారుగా ఎంచబడతారో వారికి మాత్రమే తన సంగతులను బయలుపరుస్తాడు, తెలియజేస్తాడు. ఈ కోరేష్ పరిపాలనలో దానియేలు ఉన్నాడు. అప్పటికి దానియేలు ఏం చేసేవాడు? నెబుకద్నెజరు టైంలో ప్రముఖమైన వ్యక్తి, ప్రధానమంత్రి స్థాయి హోదా. ఇప్పుడుందా అంటే లేదు, కానీ అక్కడే ఉన్నాడు. ఉన్న తర్వాత ఇక్కడ చూడండి, గొప్ప యుద్ధము జరుగుతున్న ఆ సంగతి నిజమే. ఇది దేని గురించి మాట్లాడుతున్నాడంటే పరలోకంలో జరిగే యుద్ధాల గురించి. ఏం జరుగుద్దాయా పరలోకంలో అంటే
దేవదూతలకు సాతాను సమూహానికి కూడా జరుగుద్ది. అందుకే పౌలు ఒక మాట అంటాడు, ఏమంటాడు తెలుసా? మనం పోరాడునది శరీరాలతో కాదు కానీ దేంతో అంట? లోక సంబంధమైన నాదులతోనూ వారితో మన పోరాటం. చూడండి, యోబు దగ్గరకు కూడా పర్మిషన్ ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడో తెలుసా? సాతానుడు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడు? పరలోకం వెళ్ళి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తే వీడు కూడా వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చాడు. సో ఈ మాట ద్వారా నేనేం చెప్పాలనుకున్నా అంటే, మీకు ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా కానీ, లేకపోతే ప్రపంచంలో జరిగేటటువంటి పెద్ద ఆటంకాలు, యుద్ధాలు, గొడవలు, సమస్యలు దేని ద్వారా దేనికయ్యా అంటే, ఇదిగో సాతాను సమూహాలు చేసేవి. వాటి మోటివ్ ఏంటో తెలుసా? మనుషుల్ని ప్రశాంతంగా ఉంచలేవు, మనుషుల్ని విశ్వాసంలోంచి తొలగించేయడమే వాటి మోటివ్. వాటి యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే, ప్రభు దగ్గరకు ఎవరిని రానివ్వు, ప్రభువులో నుంచి బయటకు రావడమే వాళ్ళ అంతిమ లక్ష్యం. లోకంలో నుంచి ప్రభు నిన్ను బయటకు తీసుకొస్తే అవేం చేస్తా తెలుసా? లోకంలో నుంచి నిన్ను ఏం చేస్తాయి అంటే, ప్రభు దగ్గర తీసుకురానివ్వు, ప్రభు దగ్గర నుంచి లోకంలోకి తీసుకొస్తాయి మళ్ళీ. సో చూడండి, ఎప్పుడు ఒక విశ్వాస గురించి 2 పోరాటాలు జరుగుతాయి. ఏంటో తెలుసా? ఒకటేమో దేవుని పోరాటం జరుగుద్ది, రెండోది సాతాను పోరాటం జరిగిద్ది. ఈ పోరాటంలో ఎవరిని గెలిపించాలో మనమే నిర్ణయించుకోవాలి. చూడండి, ఇప్పుడు 2వ వచనం మనం చూస్తే, ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తునైతిని. ఎందుకు దుఃఖిస్తున్నాడు దానియేలు? ఈ 1 నుంచి 3 వచనాలు మనం చూస్తే, 2 నుంచి 3 వచనాలు దానియేలు భారంతో చేసే ప్రార్థన ఇది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, మీరు నిజంగా భారం కలిగి ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? పొద్దున్నే లేచి ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? నిజంగా మన కుటుంబాల గురించి ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? దానియేలు ఎక్కడున్నాడు? యాక్చువల్గా బబులోన్ దేశంలో ఉన్నాడు. బబులోన్ దేశంలో ఉన్నా కానీ దానియేలు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? తన స్వజనం గురించి ప్రార్థన చేస్తున్నాడు, ఇశ్రాయేలు జనాంగం గురించి ప్రార్థన చేస్తున్నాడు. మరి ఇంత ఆసక్తి కలిగి ఉన్న దానియేలు మనకి మాదిరిగా పెట్టుకొని, అంటే ఆసక్తి ఎందుకు లేదో తెలియదు. దానియేలు ఏమంటున్నాడు తెలుసా? 3 వారాలు దుఃఖంతో ఉన్నాడు ఆయన, ఉపవాసం కలిగి ఉన్నాడు, ఉపవాసంతో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కిందకు వచ్చిన చెప్తూ ఉంటుంది కదా, 3 వారములు గడుచు వరకు నేను సంతోషంగా భోజనం చేయలేకున్నాను, తర్వాత మాంసం కానీ ద్రాక్షారసం కానీ నా నోటిలోకి రాలేదు, స్నానం కూడా నేను చేయలేదు. ఉపవాసం దేన్ని సూచిస్తుందో తెలుసా? మనిషి దీనత్వాన్ని సూచిస్తూ ఉంది, మనిషి వదిలేయవలసిన వాటిని సూచిస్తూ ఉంది. చాలామంది ఉపవాసం చేసేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? అన్నం నీళ్ళు మానేస్తారు, కానీ వాళ్ళ లోపలున్న అలవాట్లు మానేరు. లోపలున్న అలవాట్లు మానేయడం కూడా ఉపవాసమే తెలుసా మీకు? లోకంలో చేసేవి మనం మానేయడం కూడా ఉపవాసమే, ఆచారాలు మానేయడం ఉపవాసమే, పద్ధతులు మానేయడం ఉపవాసమే. అది దానియేలు ఎందుకు భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడంటే, బబులోను దేశాన్ని జయించినటువంటి కోరేషు ఆ రాజు ఏం చేశాడంటే, ఆయన యూదుల్ని మళ్ళీ తిరిగి యెరూషలేము కట్టడానికి అనుమతి ఇచ్చాడు, ప్రకటన జారీ చేశాడు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? తిరిగి మందిరాన్ని, పడిపోయిన ప్రాకారాన్ని కట్టడానికి తిరిగి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకి వెళ్ళాలి, బబులోను నుంచి యూదుల్ని. నెహెమ్యా గ్రంథం మీరు చదివితే మీకు అర్థమవుతుంది అదంతా. అయితే ఇక్కడ వెళ్ళాల్సిన ప్రజల్లో ఎంతమంది వెళ్ళారో తెలుసా? 50,000 మంది మాత్రమే వెళ్ళారు. 50,000 మందే వెళ్ళారు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మిగతా వాళ్ళకి ఏం జరిగింది? దానియేలు ఆలోచిస్తూ ఉన్నాడు. మిగతా వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్తున్నారంటే, దానియేలు వెళ్ళలేదు కదా, మేము ఎందుకు వెళ్ళాలి? దానియేలు ఇక్కడే ఉన్నాడు కదా, మేము ఎందుకు వెళ్ళాలి? అది ఒకటైతే, ఇంకొకళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఇంకొంతమంది ఏమన్నారంటే, కంఫర్టబుల్ లైఫ్ ఉంది ఇక్కడ, బబులోన్ దేశంలో కంఫర్టబుల్ లైఫ్ ఉంది, చక్కగా తినటానికి, త్రాగటానికి, ఏదైనా చేయటానికి. ఆరాధన అంటే ఇంట్రెస్ట్ లేదు కదా ఇక, ఎందుకంటే సుమారు 70 సంవత్సరాలు అయింది వీళ్ళు వచ్చి కదా. 70వ సంవత్సరంలో విడిపించబడతారు, అది వాగ్దానం. దీంట్లో 70 సంవత్సరాలు అయింది కదా. ఈ 70 సంవత్సరాల్లో ఆరాధన లేదు, సమాజ మందిరం లేదు, బలులు లేవు, ఏమీ లేదు. వీళ్ళు ఏం చేశారంటే దీనికి అలవాటు అయిపోయారు. దానియేలు భారం ఏంటో తెలుసా? దేవుడు అవకాశం ఇచ్చి వాళ్ళని తిరిగి వెనక్కి పంపించి మందిరం మళ్ళీ కట్టే అవకాశం ఉన్నా వాళ్ళు వెళ్ళలేదు. చూసారా? దానియేలు భారం అదే.
దానియేలు బాధపడి ప్రార్థన చేసేది అదే. ఈ రోజున విశ్వాసులు కూడా అట్లనే ఉన్నారు. ఎలా ఉన్నారో తెలుసా? దేవుడు కంఫర్టబుల్ లైఫ్ ఇచ్చి, సమృద్ధి ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి, ఆహారం ఇచ్చి, అన్నీ ఇల్లు ఇచ్చి అన్నీ ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మందిరానికి రావట్లా, దేవుని సన్నిధికి రావట్లా. వెళ్ళాల్సిన వాళ్ళ కన్నా ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది. మిగతా వాళ్ళు లోకంలో కూరుకుపోయి ఉన్నారు, లోకంలో ఆచారాల్లో కూరుకుపోయి ఉన్నారు, లోక పద్ధతిలో కూరుకుపోయి ఉన్నారు. బబులోను దేశంలో వ్యాపారం బాగా జరిగేది. వ్యాపారం చేసుకుంటా కంఫర్టబుల్ లైఫ్ అనుభవిస్తున్నారు. ఒకసారంట సైతానుడు ఒక మీటింగ్ వేసిండంట. మీటింగ్ వేసి పిల్ల సైతాన్లు అందరం పిలిచిండంట. ఉంటారు కదా పిల్ల సైతాన్లు, అంటే శిష్యులు, సాతాను శిష్యులు పిలిచి, అరే క్రైస్తవులు ప్రార్థన చేయకుండా మందిరానికి పోకుండా ఉండడానికి ఏదన్నా సలహాలు ఇవ్వండిరా అని అడిగాడంట. అడిగితే ఒక్కొక్క సైతాన్ని ఇస్తామన్నాడంట. అన్నా ఇది కాదు, ఇట్ట చేయి నువ్వు అని ఒక్కొక్కడు ఒక సలహా ఇస్తున్నాడు. ఈ పెద్ద సైతాను, గురువు గారు సైతానికి అర్థం కాల. కానీ లాస్ట్లో ఒక చిన్న సైతానుడు వాడు సలహా ఇచ్చాడంటే ఏమన్నా ఇచ్చాడు తెలుసా? వీడిచ్చిన సలహా ఈ సైతానికి బాగా నచ్చింది. ఏం సలహా ఇచ్చాడంటే, సైతాన్ గారు మీరు క్రైస్తవులకి ఏం చేయని అవసరంలా, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం అన్నాడంట. అరే ఇదేదో బాగుంది, ప్రార్థన చేయటం ఏంట్రా, అసలు ప్రార్థన పోనీకుండా చేసేదే మనమైతే నువ్వు ప్రార్థన చేద్దామంటే అక్కడే ఉంది సైతాన్ గారు అన్నాడంట. ఏంటంటే ప్రార్థన ఏం చేయాలో తెలుసా? ప్రభువా వాళ్ళకి సమృద్ధి అయ్యే, బాగా వాళ్ళకి తినడానికి బాగా ఆహారం ఇయ్యి, వస్త్రాలు ఇయ్యి, వాళ్ళు ఏం కావాలనుకుంటే వాళ్ళకి ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు కుమ్మరించేటట్టు ప్రార్థన చేయి. ఆటోమేటిక్గా మందిరానికి దూరం అయిపోతారు. అంతే కదా? అవునా? మరి ఈ రోజున ఎందుకు అందరు రావట్లేదు చెప్పండి? అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయి, ప్రతి సఫిషియెంట్గా ఉంది కదా. కానీ సాతానుడు అదే చేస్తుంది. క్రైస్తవుల్లో ఇదే కావాలి. ఏంటో తెలుసా? సమృద్ధిగా ఉన్నప్పుడే ప్రభు దగ్గరకు రావాలి, సమృద్ధిగా ఉన్నప్పుడే ఆయన పరిచర్య గురించి ఆలోచించాలి. దానియేలు భారం ఏంటంటే తన సొంత జనాంగం గురించి ప్రార్థన చేస్తున్నాడు. మనం ఎప్పుడైనా మన కుటుంబాల్లో, మన బంధువుల్లో ఎప్పుడైనా రక్షించబడలేదు అని ఎప్పుడైనా వారి గురించి మనం నిజంగా ప్రార్థన చేసామా? మనం దానియేలు ప్రార్థన ఎట్లా ఉందో తెలుసా? 3 వారాలు గడిచే వరకు భోజనం చేయలేదంట. ఇదేంటంటే దానియేలు సెల్ఫ్ కంట్రోల్ కూడా ఉంది ఇందులో. దానియేలుకు కాస్ట్లీ ఫుడ్ ఉంది, అవునా? ఏది కావాలంటే అది వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక ప్రముఖమైన స్థానంలో ఉన్నాడు, బాగా సంపాదించుంటాడు. బహుశా ఎన్నో సంవత్సరాలు చేశాడు కదా రాజు కింద, ప్రముఖమైన వాడు. దానియేలు సెల్ఫ్ కంట్రోల్ కూడా. దానియేలు ఏం చేశాడు తెలుసా? ఉపవాసంలో సాధారణంగా జీవించాడు. అన్ని కాస్ట్లీ అన్నీ పక్కన పెట్టాడు, సాధారణంగా జీవించాడు. దేనికో తెలుసా? వాటి నుంచి డిస్ట్రాక్షన్ అవ్వకుండా. చూడండి, స్నానాలు కానీ ద్రాక్షారసం కానీ నా నోటిలోకి రాలేదు. ఆయన భారం అంత గొప్పగా ఉంది. ఈ రోజున ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? క్రైస్తవులకి ఎక్కువ స్వార్థ పరిచయం ఎందుకు జరగట్లేదు తెలుసా? ఎందుకు మందిరాలకి ఎక్కువ మంది రావట్లేదో తెలుసా? లోకంలో వారి గురించి ప్రార్థన చేయట్లేదంట క్రైస్తవుల కళ్ళల్లో నీళ్లు ఎండిపోయినాయంట. కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన కుటుంబస్తులు కూడా రాగలరు. చూడండి, దానియేలు యొక్క భారం ఏంటో తెలుసా? ఇదిగో భారభరితమైన ప్రార్థన. ఈ ప్రార్థన మనం కలిగి ఉండాలి. మన కుటుంబంలో ప్రార్థన లేనప్పుడు ఎండిపోయిన భూమి అయిపోతుంది. దానియేలు వయసు ఎంత? 85 సంవత్సరాల వయసులో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు కదా. వృద్ధుడైన దానియేలు 85 సంవత్సరాల్లో. చూడండి, అంత గొప్ప దైవజనుడు దానియేలు. అందుకే ప్రియమైన వాడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు దర్శనాన్ని ఇచ్చి చేశాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూడండి ఒకసారి. 6వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాట ఉంది. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ప్రతిఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. మనం ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఆ రోజుల్లో ప్రభు ఏమన్నాడు తెలుసా? శాస్త్రులు పరిశీలి అంట ఉపవాసం ఉండడానికి అందరికీ కనపడేలా చేసేవాళ్ళంట.
దానియేలు అలా కాదు. దానియేలు ఏం చేస్తున్నాడు తెలుసా? తన గదిలోకి వెళ్ళి ముమ్మారు ఉపవాసం చేస్తూ ఉన్నాడు. ఇది నిజమైన ఉపవాసం అంటే, నిజమైన ప్రార్థన అంటే ఇది. ఇంకోటి ఏంటంటే, దేవుని యొక్క కార్యాలు, దేవుని పనులు జరగాలంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మీరు యేసుప్రభు జీవితంలో మీరు చూస్తే, ఆయన పరిచర్య ప్రారంభంలో ఏ కార్యం చేయడానికి ఆయన తలపెట్టినా ప్రార్థనతో ప్రారంభించేవాడు. ఆయన సమయం దొరికిందంటే చాలు ఎక్కడుండేవాడు? ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళేవాడు. పెందల కాడ లేచి కొండకు వెళ్ళేవాడు. గెత్సేమనే తోటలో ప్రార్థన చేశాడు ఆయన. అర్థమైందా? సో ప్రార్థన మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైంది. మన కుటుంబాల గురించినటువంటి భారం మనకు కలిగి ఉండాలి. 4వ వచనం, మొదటి నెల 24వ తేదీ నేను హిద్దెకేలని గొప్ప నదీ తీరమున ఉంటిని. ఈ మొదటి నెల 24వ తేదీ అనే మీరు చదివారు కదా. ఇది దేనికి సంబంధించిందంటే, ఇశ్రాయేలీయులు పస్కా ఆచరిస్తారు కదా. ఖచ్చితంగా మొదటి నెల అంటే 14 డేస్కి వాళ్ళు పస్కాను ఆచరిస్తారు. కరెక్ట్గా మీరు ఇది ఆలోచిస్తే, ఇశ్రాయేల్ క్యాలెండర్ తీసుకొని, మన క్యాలెండర్ కాదు, ఇజ్రాయెల్ క్యాలెండర్ మీరు తీసుకొని ఆ మొదటి నెల పాయింట్ చేసి చూస్తే, ఇది ఖచ్చితంగా పస్కా ఆచరించే దినాల్లో దానియేలు ఏం చేస్తున్నాడు తెలుసా? గుర్తు చేసుకుంటా ఉన్నాడు. ఎక్కడున్నాడైనా? బబులోను దేశంలో ఉన్నాడు. కానీ ఏం మర్చిపోలేదు, ఆయన పస్కాను ఆచరించడం, సాక్రిఫిషియల్ బలి అది ఉంటుంది కదా, త్యాగపూరితమైన బలి జరిగేది వాళ్ళు మర్చిపోలా. దేవుడు ఏం కార్యం చేశాడో ఆయన మర్చిపోలా. ఐగుప్తులో నుంచి తీసుకురావడానికి ముందు మీరు పస్కానే ఆచరించమని చెప్పాడు దేవుడు, అవునా? దానియేలు దాన్ని మర్చిపోలా. ఎందుకని? దేవుడు వారి పట్ల ఏ కార్యాలు చేశాడో మర్చిపోవట్లేదు ఆయన. అందుకే ఏం చేస్తున్నాడంటే, మొదటి నెల 24వ తేదీ నేను హిద్దెకేలని గొప్ప నదీ తీరమున ఉన్నాను. ఈ హిద్దెకేలు ప్రపంచంలో అతిపెద్ద నది, ప్రపంచంలో 3వది. టైగ్రిస్ నది అని కూడా అంటారు దీన్ని. సుమారు బబులోన్ నుంచి 300 కిలోమీటర్లు ఉంటుంది ఇది. 300 కిలోమీటర్లు అంత సడన్గా ఎట్లా వెళ్ళి ఉంటాడు చూడండి. దేవదూతలు ఎంత శక్తివంతులలో తెలుసా? జస్ట్ అలా తీసుకెళ్ళి పెట్టేసి ఉంటారు బహుశా. దానియేలుకి ఒక అలవాటు ఉందంట. ఏంటో తెలుసా? ధ్యానించే అలవాటు ఉందంట. ఇస్సాకు, అబ్రహాము కుమారుడు ఇస్సాకు పొలంలోకి వెళ్ళి ధ్యానించేవాడు. రెబ్కాను పెళ్లి చేసుకోవడానికి ముందు ఇస్సాకు ఎక్కడున్నాడండి? దానియేలుకి ధ్యానించే అలవాటు ఉంది, ప్రార్థించే అలవాటు ఉంది. ఎక్కడున్నాడంటే హిద్దెకేల నదీ తీరమున ఉన్నాడు ఆయన. అక్కడ ధ్యానిస్తూ ఉన్నాడు బహుశా. అందుకే కీర్తనలు 1వ అధ్యాయంలో నిజంగా ఆశీర్వదించబడిన వారి గురించి చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు, చదవండి ఒకసారి, దేవారాత్రులు, ఇదిగో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోటను యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. మరి ఎన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తారు మీరు చెప్పండి? మనం ధ్యానం చేస్తాం, కళ్ళు మూస్తాము, ఆటోమేటిక్గా నిద్రేగా. అదే ధ్యానం, పరధ్యానం. ధ్యానం చేయడం, దేవుని వాక్యం పట్ల ఆసక్తి దానియేలుకి, దేవుని ప్రార్థన పట్ల ఆసక్తి దానియేలుకి. వాక్యం మన జీవితంలో లేకపోతే మన జీవితాలు ఇంకెవ్వడు బాగు చేయలేడు. వాక్యం దేవుని ఊపిరిలోంచి వచ్చింది, దేవుడు వ్రాయించినటువంటి వాక్యం. ఈ వాక్యం పట్ల మనం ఆసక్తి లేని వారమైతే, ప్రార్థన పట్ల ఆసక్తిగా లేని వారమైతే, దేవుణ్ణి ఆరాధించడం పట్ల ఆసక్తి లేని వారమైతే, మన జీవితాలు మరలా లోకంలో కలిసిపోతాయి అని అనడానికి మరొక ఆలోచనే లేదు. చూడండి, దానియేలు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో నదీ తీరంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు, నదీ తీరంలో నుండి ధ్యానం చేస్తున్నాడు. దేవుణ్ణి గుర్తు తెచ్చుకొని, ఆయన మహిమేంటో గుర్తు తెచ్చుకొని ధ్యానం చేస్తున్నాడు. అందుకే కదా దానియేలుని నీవు బహుప్రియుడవు అని అన్నాడు ప్రభు. బహుప్రియుడవు, నువ్వు విలువైన వాడివి. లోకంలో దేవునికి విలువైన వాళ్ళు ఎవరో తెలుసా? ఏమీ లేకపోయినా ప్రభువుని కలిగి ఉన్నవాడే విలువైన వాడు. వాడు
ఏమీ లేకపోవచ్చు కాక, ఇల్లు లేకపోయినా, తిండి లేకపోయినా, ఏమి లేకపోయినా యేసు ప్రభుని రక్షకుడిగా కలిగి ఉన్నాడు ఉంటారు చూసారా విశ్వాసి. ఆ విశ్వాసి దేవుని దృష్టిలో అత్యంత విలువైన వాడు. ధనవంతులను సిగ్గుపరచడానికి పేదవాళ్ళని ఎన్నుకున్నాడు. దేవుడు ఉన్నతమైన వారిని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకున్నాడు. లోకంలో జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి వెర్రి వారిని, దేవుడిది ఎప్పుడు అట్లానే ఉంటుంది. అర్థమైందా? చూడండి, దానియేలుకు ఉన్నటువంటి ఈ గొప్ప సంగతి, దానియేలుకున్న గొప్ప అలవాటు మన జీవితంలో కూడా ఏం కావాలంటే ధ్యానించడం, ప్రార్థించడం కావాలి. చూడండి 5వ వచనం మనం చూస్తే ఇక్కడ దేవుడు దానియేలు దర్శనాన్ని ఇచ్చాడు కదా. దానియేలు ధ్యానంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఒక మనుషుడు ఉన్నాడు కదా. ఆ మనుషుడు ఎవరయ్యా అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇక్కడ వచనాలు ఏవైతే చెప్తున్నాయో ఎగ్జాక్ట్గా అదే వచనాలు మనకు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో పద్మాసు ద్వీపంలో యోహాను పరవాసిగా ఉన్నప్పుడు ఆయన చూస్తాడు. ఇలాంటి దర్శనమే చూసి ఏం చేస్తాడంటే ఆయన రూపాన్ని చూసి తట్టుకోలేని వాడు చచ్చిపోయిన వాళ్ళలాగా పడిపోతాడు. నేను చచ్చిన వాని వల్లే ఆయన యొద్ద, నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ఆయన రూపం ఏంటో తెలుసా? మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదములు మట్టునకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని, ఇవన్నీ మీరు చదివితే ఎక్కడ కూడా కనపడిన వ్యక్తి ఆయనే. ఇంకో మాట ఏంటో తెలుసా? ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాము దగ్గరకు ఎండవేళ మమ్రే దగ్గర ఉన్నప్పుడు, గుడారంలో ఉన్నప్పుడు 3 మనుషులు వస్తారు. ఒక ఆయన యేసు ప్రభు, 2 దూతలు, 3 వస్తారు. అబ్రహాం దగ్గరకు వచ్చి భోజనం చేశారు. అబ్రహాం యొక్క ఆసక్తి ఏంటో తెలుసా? హిబ్రూలో రాయబడి ఉంటుంది, అబ్రహామే స్వయంగా వంట చేసి పెట్టాడంట. అబ్రహామే స్వయంగా తనే పరిచర్య చేయాలి. ఎందుకంటే ప్రభు విలువెంట గుర్తించాడు కాబట్టి. ఇక్కడ యోహాను కూడా ప్రభు విలువెంట గుర్తించాడు. ఒక మాట, ప్రభువే నిజంగా మన ఎదురుకు ప్రత్యక్షమైతే మనం తట్టుకోలేము. అందుకే దేవుడు ఎలా వచ్చాడు భూలోకానికి? మానవునిగా వచ్చాడు. చూడండి ఇక్కడ దానియేలు ఎట్లా ఏమంటున్నాడో తెలుసా? నేను కనులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడిను. ఇది అత్యంత ప్రత్యేకమైన సందర్భాల్లో ఇలాంటి బట్టలు ధరిస్తారు. ఎవరో తెలుసా? యాజకులు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి కూడా ఒక మాట ఉంది. ఏంటో తెలుసా? ఆయన మన ప్రధాన యాజకుడు అని ఉంది. ఆయన తర్వాత మీరు చూడండి, అతని నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. ఈ మేలిమి బంగారు నడికట్టు ఏంటో తెలుసా? ఇదిగో విమోచన కార్యంలో తండ్రి ఎదుట సంసిద్ధతను సూచించేది. ఇది నేను రెడీ. ఈ మాటలన్నీ దానియేలు ఎందుకు చెప్తున్నట్టు మనకు? మనం కూడా ప్రభు పనిలో ఎలా ఉండాలండి? రెడీగా ఉండాలి. మనం కూడా సంసిద్ధత కలిగి ఉండాలి. దేవుని పనిలో, దేవుని స్వార్థను ప్రకటించడంలో మనం కూడా ఎలా ఉండాలంటే సంసిద్ధతను కలిగి ఉండాలి. చూడండి తర్వాత 2వది ఏమంటున్నాడంటే, అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములు. ఈ కన్నులు ఏం చూపిస్తున్నాయంటే ఇదిగో ఆయన సర్వజ్ఞుడు అని చెప్తా ఉన్నాయి. ఆయన కళ్ళు ప్రపంచంలో ఒకేసారి ఒకే చోట ఆయన బిడ్డలు ఏం చేస్తున్నారో చూడగలడు ఆయన కన్నులు. ఆయన సర్వజ్ఞుడు అని తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన చేతులు ఇదిగో చూడండి, ఆయన భుజాలు, పాదాలు తలతల్లాడు ఎత్తడిని పోలి ఉండను. ఎత్తడి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో కదా. ఇది ఏం చూపిస్తుందంటే ఆయన ఒక యోధుడు అని చూపిస్తున్నాయి. నిజంగా ఆరాధన చేసేటప్పుడు ఆయన గూర్చిన ధ్యానం మనకుందా? ఆయన విలువేంటో మనం తెలుసుకున్నాం అనేది ప్రశ్న. ఆయన సైన్య సమూహాలతో ఇశ్రాయేలు పక్షాన యుద్ధం చేశాడు, శత్రువులను ఓడించాడు. ఆయన బాహుబలం ఇంకా చల్లారలేదు, ఆయన హస్తం కురచగాలేదు అని రాయబడి ఉంది కదా. ఆయన ఎంతటి యోధుడో. మన శ్రమల్లో ఉన్నప్పుడు మనల్ని బయటకు తీసుకొచ్చేది ఎవరై అంటే ప్రభు ఒక్కడే. చూడండి కింద వచనాలు మీరు చూస్తే,
ఆయన మాటల ధ్వని నరసమూహపు కంఠ ధ్వని వలె ఉండేను. మీరు జలపాతం దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ప్రక్కన నించొని వినండి, మన గుండెలు ఎదిరిపోతాయి. తెలుసా ఎట్లుందంటే ఇక్కడ చాలా పెద్ద ధ్వని, అతని మాటల ధ్వని నరసమూహపు కంఠ ధ్వని వలె ఉండేను. భయపడిపోయాడు యోహాను. ఎందుకంటే దేవుడు ఎంతటి గొప్పవాడో దానియేలు గ్రహించాడు. కొండ మీద ప్రసంగం మీరు చదివారా ఎప్పుడన్నా? మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు కొండ మీద ప్రసంగం మనకు కనపడతా ఉంటుంది. కొండ మీద సుమారు ఎంతమంది ఉంటారండి? 25,000 మంది ఉన్నారు కొండ మీద. 25,000 మంది ప్రజలకు ఎలా చెప్పుంటాడు దేవుడు కదా? ఆయన స్వరం వింటే భయకంపితం అయిపోయారు. ఎందుకంటే అంత గొప్ప స్వరం అయింది. చూడండి, అయినా కానీ దేవుడు మానవుల మధ్యకు ఎలా వచ్చాడండి? దీనుడుగా వచ్చాడు. దేవుడు తగ్గించుకొని వచ్చాడు. చూడండి, ఇక్కడ దానియేలు భయపడ్డాడంట. భయపడి ఏం చేస్తున్నాడో తెలుసా? రెండో విషయం మనం ఏం నేర్చుకోవాలంటే ఇక్కడ ఇదిగో రెండవది ఏంటంటే, దేవదూతలు మనల్ని పడిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు లేచి నిలబెడతారు. వాళ్ళు బలహీనమైన మన పరిస్థితిలో బలపరుస్తారు. వాళ్ళు బలహీనంగా పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు లేచి నిలబెడతారు దేవదూతలు. కానీ ఎవరిని చూపిస్తారో తెలుసా? దేవుని యొక్క ఔన్నత్యాన్ని చూపిస్తారు. వాళ్ళు దేవుని మహిమ ప్రభావాలను చూపిస్తారు. అందుకే కదా యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానాలు చేస్తూ ఉన్నారంట. కెరూబులు శరాపులు చాలామంది ఉన్నారు ఆయనకు. మానవంతో ఏమైనా పని ఆయనకు లేదు, ఏదైనా చేయగలడు. ఒక్క దేవదూత బలం ఎంతో తెలుసా మీకు? ఎంత అండి? రాజుల గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఒకే ఒక దేవదూత 1,80,000 మందిని చంపేసింది. అంతటి దేవదూతలు బలవంతులు ఆయన దగ్గర ఉంచుకొని, కెరూబులు శరాబులు ఆయన దగ్గర ఉంచుకొని మానవుని కోసం ఎందుకు వచ్చాడో తెలుసా? మానవుని పట్ల ఉన్న ప్రేమ, మన పట్ల ఉన్న ప్రేమ, జాలిదయ్య. కానీ మనం ఏం గ్రహించట్లేదంటే, ఆయన మనల్ని ఎంత విలువైన వాళ్ళుగా మనల్ని చూస్తున్నాడో ఆయన్ని అంత విలువ తక్కువ ఆయనగా మనం చేసాం. ఈ రోజున దేవుని విలువ తెలిసిన ఏ విశ్వాసి కూడా ఆరాధనకు ఆగడు, ఏ విశ్వాసి కూడా ప్రార్థన చేయడానికి ఆగడు, ఏ విశ్వాసి కూడా ఆరాధన చేయడానికి వెనక్కి తగ్గడు, ఏ విశ్వాసి కూడా బైబిల్ ధ్యానించడానికి ఎప్పుడూ మానుకోడు. చూడండి, ఈ యొక్క 7వ వచనం మనం చూస్తే, దానియేలును నాకు ఈ దర్శనం కలగగా నాతో కూడా ఉన్న మనుషులు దాన్ని చూడలేదు కానీ మిగుల భయాక్రాంతులై దాగుకొనవల్లని పారిపోయేరి. మీరు చూడండి, ఇదే వచనం లాగా మనకు ఇంకొక ఉదాహరణ కూడా కనిపిస్తుంది. పౌలు దమస్కులో ఉన్న ప్రజల కోసం వెళ్తూ ఉంటే, దమస్కులో ఉన్న క్రైస్తవుల కోసం చంపడానికి వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో ఎవరు కనపడతాడు ఆయనకి? దేవుడు కనపడతాడు. యేసు ప్రభు ఆయన్ని దర్శిస్తాడు. దర్శించినప్పుడు పౌలు ఒక్కడే విన్నాడా? చుట్టుపక్కల వాళ్ళు కూడా విన్నారు ఆ స్వరాన్ని? ఉన్నారు. కానీ వాళ్ళు ఎలా అయ్యారు తెలుసా? వాళ్ళు భయపడిపోయారు. వాళ్ళకి అర్థం కాలే ఏం జరుగుతుందో. కానీ పౌలుకు మాత్రం క్లియర్గా తెలిసింది. దేవునికి ఎప్పుడైనా సరే విలువైన వారికే ఆ దర్శనాన్ని ఇస్తాడు, మిగతా వాళ్ళకి ఏం అర్థం కాదు ఇంకా. అందుకే చాలామంది ఆత్మీయులకే తప్ప పరిచర్య విలువ ఎవరికి తెలియదు, ఆత్మీయులకే తప్ప ప్రార్థన విలువ ఎవరికి తెలియదు, ఆత్మీయులకే తప్ప దేవుని విలువ ఎవరికి, దేవుని సంఘం విలువ ఎవరికి తెలియదు. ఇదిగో దానియేలుకే ఆ దర్శనాన్ని ఇచ్చాడు. ప్రక్కన కొంతమంది ఉన్నారు కదా, దానియేలు టీం ఉన్నారు, ఆయనతో పాటు వచ్చిన టీం ఉన్నారు. వాళ్ళకి ఏం అర్థం కాక ఏం చేశారు? వాళ్ళు కింద పడిపోయారు. చూడండి, నిజంగా దానియేలు ఎంత గొప్పవాడు కదా దేవుని దృష్టిలో. ఎందుకనంటే విలువగా బ్రతికాడు. దానియేలు విలువగా బ్రతకడానికి, దేవుడు విలువగా చూడడానికి కారణం ఏంటో తెలుసా? దానియేలు పవిత్రంగా జీవించడానికి నిర్ణయించుకున్నాడు, పరిశుద్ధంగా జీవించడానికి నిర్ణయించుకున్నాడు. అందుకే దానియేలు లాంటి విలువైన వ్యక్తులు ప్రార్థన చేయగానే వెంటనే దేవదూతలు వచ్చారు. దూత వచ్చాడు, వచ్చి ఏం చేశాడో తెలుసా? వచ్చి వెంటనే ఏం చేశాడంటే నిలబెట్టాడు ఆయన్ను. 8వ వచనం చూద్దాం. 8వ వచనం, నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనం చూచినందున నాలో బలమేమీ లేకపోయాను, నా సొగసు వికారమైన బలము నా యందు
నిలవలేదు. నిజంగా దేవుడే ప్రత్యక్షమైతే ఇంకా దానియేలు ఎలా చూసి తట్టుకోగలడు మానవులుగా? మీకు మాట చెప్తున్నాను. ఇక్కడ ఒక నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే దేవుని ముందు మనం బలహీనమే అని దేవుడు చూపిస్తాడు. ఫస్ట్ మనది ఏమీ లేదు, వీఆర్ జీరో అని చూపిస్తాడు దేవుడు. దానియేలు పరిస్థితి అదే. దేవుని ముందు దానియేలు ఎలాంటి వాడండి? చాలా చిన్నవాడు కదా. మనుషులు అదే. దేవుని బలాన్ని, శక్తిని అర్థం చేసుకున్నప్పుడు మనలో ఆ విధేయత, వినయం వచ్చేస్తుంది. ఆరాధన ఎందుకు చేయరు చెప్పండి? చాలామంది ఆరాధన ఎందుకు చేయరు తెలుసా? హృదయపూర్వకంగా ఎందుకు చేయరంటే, ఆయన బలాన్ని, ఆయన శక్తిని, ఆయన మహిమను, ప్రభావాన్ని వారు గుర్తించలేదు కాబట్టి. దానియేలు కూడా ఏం చేశాడంటే, నాలో బలము లేకపోయాను, నేను అసమర్థుడిని, ఐఎమ్ జీరో అని చెప్పి ప్రభు ముందు ఎలా అయిపోయాడంటే, ఒక ఏమీ లేనివాడుగా అయిపోయాడు, పడిపోయాడు. దేవుని గొప్పతనం అది. దేవుడు గొప్పవాడు కాబట్టి. కానీ దేవునికి ఉన్న అత్యంత కృప ఏంటో తెలుసా? అంతటి గొప్పవాడు కూడా భూలోకానికి ఎలా వచ్చాడంటే సేవకుడిగా వచ్చాడు, పరిచర్య చేశాడు. ఆయన తగ్గింపు ఏంటో తెలుసా? శిష్యుల పాదాలను కడిగాడు. ఆయన తగ్గింపు ఏంటో తెలుసా? ఇదిగో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాడు. మరి ఆయన విలువను మనం గుర్తించామా మన జీవితంలో? చూడండి, ప్రభు విలువను దానియేలు గుర్తించినప్పుడు, ఇదిగో సొగసు వికారమైన బలము నాయందు నిలవలేదు, మొత్తం జీరో అయిపోయాడు దానియేలు. ఇంకో మాట ఏంటంటే, ప్రభువు దానియేలు పరిస్థితి ఏంటో దానియేలుగా చూపించాడు. దేవుని ముందు మనం ఎలాంటి వాళ్ళమో తెలుసా? ఎన్నిక లేని వారం మనం. మన యొక్క జ్ఞానము, శక్తి, సామర్థ్యాలు దేనికి పనికిరావు. కానీ దేవుని మహాకృప ఏంటంటే, ఇదిగో పడిపోయిన మనల్ని నిలబెట్టడానికి ఆయన ఏం చేస్తాడు తెలుసా? మీడియేటర్స్గా దూతలను వాడుకుంటాడు ఆయన. మీరు ఎప్పుడైనా ఆరాధన చేశారా దేవదూతలకు? ఎప్పుడన్నా కొంతమంది ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు, దేవదూతలకు ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళకి ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు. జాగ్రత్త. చనిపోయిన వారిని కూడా ఆరాధన పూర్వకంగా, అయ్యా నువ్వే మా నాయన, నువ్వే మా అన్నీ దేవుని ముందు నైజాంతే. చూడండి, మనం ఆరాధించాల్సిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే దేవుడు. ఆయన ఒక్కడే అత్యున్నతమైన వాడు, ఆయన ఒక్కడే మహిమ కలిగిన వాడు. తర్వాత 9వ వచనం మనం చూద్దాం. ఇక్కడ ఏంటంటే, బలహీనమైన విశ్వాసిని బలపరచడానికి దేవదూతలు పరిచర్య. చూడండి, నేను అతని మాటలు వింటిని. 9వ వచనం, నేను అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్రను పొందినవాడినైతిని. 10వ వచనం కూడా, అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను, అరచేతులను నేలమోపి నన్ను నిలవబెట్టాడు. చూడండి, దేవుని గొప్పతనం మనకి ఎప్పుడైతే తెలుస్తుందో, దేవుని ఔన్నత్యం మనం ఎప్పుడైతే గుర్తించగలుగుతామో, అప్పుడు మన హృదయంలో నుంచి సాష్టాంగ నమస్కారం వస్తుంది తెలుసా? అదే ఆరాధన కృతజ్ఞతతో చేయాలి. ఎప్పుడైనా ఆరాధన బలవంతం చేస్తేనో లేకపోతే ఇంకేదో చేస్తేనో కాదు ఆరాధన వచ్చేది. కృతజ్ఞతగా, ప్రభువా ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే, ఈరోజు నన్ను నిలబెట్టావంటే, ఈరోజు శక్తి, సామర్థ్యాలు, సమృద్ధిని నాకు ఇచ్చావంటే ఎవరి కారణం? నువ్వే. దానియేలు సాష్టాంగపడ్డాడు. ఏం చేశాడో తెలుసా? గాఢ నిద్ర. ఇది విచిత్రంగా ఉంది కదా. గాఢ నిద్రలో ఏం చేస్తాం మనం చెప్పండి? ప్రశాంతతకు గుర్తు. ఇగో మనశ్శాంతి లేని వారితో దేవుడు మాట్లాడితే వారి జీవితంలో ప్రశాంతత వస్తుంది. అర్థమైందా? దానియేలు ప్రశాంతంగా నిద్రపోయాడంట. దేవుని దర్శనం విలువేంటో తెలుసుకొని దేవుని మాటలు సంధించినప్పుడు దానియేలుకి ఏమొచ్చింది? ప్రశాంతత వచ్చింది, నెమ్మది వచ్చింది. అందుకే కదా కింద 9వ వచనంలో అంటున్నాడు, నేను సాష్టాంగపడి ఆరాధన చేసుకుంటా, సాష్టాంగపడి నిద్రపోయా. కానీ మనం పోయే నిద్ర ఏంటో తెలుసా? వాక్యం చెప్తున్నప్పుడు మనం పోయే నిద్ర వేరేది. ఇది అలసటతో కూడిన నిద్ర. దేవుడు ఏం చెప్పాడు?
ప్రతిదానికి సమయం ఉంది కదా, నిద్రపోవడానికి కూడా సమయం ఉంది, అవునా? ఆరాధనలో అంట సాతానుడంట కళ్ళు రెప్పల మీద కూర్చుంటాడంట వచ్చి. విశ్వాసి కళ్ళు రెప్పల మీద కూర్చుంటే ఆ బరువుకి తట్టుకోలేక కళ్ళు మూతలు పడిపోతాయంట. అర్థమైందా? చూడండి, దేవుని యొక్క మాట, దేవుడు మనం సంధించినప్పుడు అది మనకు ప్రశాంతత ఇచ్చేదిగా ఉంటుంది. అంతేగాని మనల్ని ఎలా అంటే గజిబిజ్ చేసేదిగా ఉండదు. లోకంలో పాపి విషయంలో కూడా అదే. అంత భయంకరుడైన దేవుని గురించి వాళ్ళు తెలుసుకున్నప్పుడు, లోకంలో పాపంలో ఉన్న వాళ్ళ గురించి, మారు మనసు లేని వాళ్ళు ప్రభు గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళ జీవితంలో ఏమొస్తుందో తెలుసా? నెమ్మది వస్తుంది, ప్రశాంతత వస్తుంది. దానియేలుకి అదే జరిగింది. చివరిగా మనం చూద్దాము, 10వ వచనం మనం చూస్తే, అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేలమోపి నన్ను నిలవబెట్టాడు. ఈ మాట ఏంటో తెలుసా? ప్రభు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని శ్రమల్లోంచి బయటకు తీసుకురావాలంటే ఒకసారే కాదు. ఇంకో మాట, దీనికన్నా ఇంకో మాట ముందు చెప్తాను, ఉదాహరణ చెప్తాను. ఇస్సాకు అబ్రహాము ఉన్నారు కదా, ఇస్సాకు ఆశీర్వాదం ఎలా జరిగింది చెప్పండి మీరు? ఎలా అభివృద్ధి చెందాడు చెప్పండి? క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు. ఇస్సాకు క్రమక్రమంగా అభివృద్ధి చెందుచుండెను, యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఇస్సాకు క్రమక్రమంగా అభివృద్ధి చెందుచుండెను. ఇక్కడ కూడా విశ్వాసి శ్రమల్లో కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఒకేసారి కాదు, క్రమక్రమంగా తీసేయడం మొదలు పెడతాడు. ఎందుకనంటే ఒకవైపు దేవుడు పరీక్షిస్తూ ఇంకొక వైపు వారికి శ్రమల్లో నుంచి తప్పించుకునే మార్గాన్ని వారికి దయచేస్తూ వారిని దీవిస్తాడు. వారి ఆరాధన ఏంటో, వారి కమిట్మెంట్ ఏంటో ఆయన చూస్తూ ఉంటాడు. ఇదిగో దానియేలుని ఒక్కసారి నిలబెట్టలేదు చూడండి మీరు. 10వ వచనంలో, అప్పుడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేలమోపి నన్ను నిలవబెట్టాడు. ఈయన ఎవరో తెలుసా? దేవదూత. దూత వచ్చాడు. మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? ఏలియా గురించి మీరు ఆలోచన చేస్తే, ఏలియా యెజబేలు స్త్రీ ప్రవక్తలను చంపుతూ ఉంది కదా, ఏలియా పారిపోయి వెళ్తూ ఉన్నాడు. సుమారు 100 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయాడు, రన్ చేస్తా వెళ్ళిపోయాడు. ప్రభువా నన్ను చంపు, ఇంకా యెజబేలు స్త్రీలో పట్టడం కంటే నీ చేతిలో పట్టడం బెటర్ కదా అని అనుకున్నాడు. ఎవరు వచ్చి నిలబెట్టారు అక్కడ? ఎవరు వచ్చి బలపరిచారు? ఇక్కడ దానియేలును బలపరిచేది ఎవరో తెలుసా? దూత. దేవుడు పంపించిన దూత, దేవుడు వాడుకున్నారు. దేవుని ఏజెంట్ దూతలంటే. ఏలియాను నిలబెట్టింది ఎవరు? బలపరిచింది ఎవరు? దేవుడు తన దూత ద్వారా బలపరిచాడు, అవునా? తర్వాత ఇంకో మాట చెప్తున్నాను చూడండి. ఎలీషా విషయంలో కూడా ఏం జరిగిందో తెలుసా? ఎలీషా ఆయన చంపబడ్డానికి ముందు ఆయన్ని సైన్యం చుట్టుముట్టింది కదా. చుట్టుముడితే ఏం చేశారు? తన దాసుడిని పిలిచి, దాసుడు భయపడతా ఉన్నాడు, అయ్యా ఎవరు లేరు, మన వెనక సైన్యం వస్తూ ఉంది అని అంటే ఎలీషా ఉన్నాడు తెలుసా, ప్రార్థన చేశాడు, ప్రభువా వీడి కళ్ళు తెరువని. ఆయన చూసినప్పుడంట అగ్ని రథాలు వీళ్ళ చుట్టూ ఉన్నాయంట కదా. చూడండి ఇంకో మాట ఏంటంటే, యేసు ప్రభు ప్రారంభ పరిచర్యలో ఆయన ఉపవాసం ఉన్నాడు కదా, 40 రోజులు ఉపవాసం. ఆ 40 రోజుల ఉపవాసంలో కూడా ఎవరు వచ్చి పరిచర్య చేశారు? దేవదూతలు వచ్చి పరిచర్య చేశారు. దేవదూతలు బలపరుస్తారు, పరిచర్య చేసేవాళ్ళు. అలా అని దేవదూతలకు ఆరాధన చేయాలా మనం? చేయకూడదు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మీరు ఒక మాట చూడండి. 19వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట కనబడుతుంది. ఏంటంటే 10వ వచనం, యోహాను ఏం చేస్తున్నాడంటే మర్చిపోయి యోహాను ఎదుట ఎవరు నించున్నారో రికగ్నైజ్ చేయకుండా ఏమంటున్నాడో తెలుసా? అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకే అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యం చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడు. నేను ఎవరో తెలుసా? దూత. అంటే దేవదూతలు ఎవరిని చూపిస్తున్నాయో తెలుసా? మనం ఆరాధించాల్సింది దేవుణ్ణి. దేవుడు ఒక విశ్వాసకి ఎలా తోడై ఉంటాడో, దేవుడు ఒకరిని ఎలా నిలబెడతాడో, ఏ విధంగా పరిచర్య చేస్తారో దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ మాటలు ఇవన్నీ ఎందుకు దానియేలు మనకు చెప్తున్నాడో తెలుసా? దానియేలు ఎలాంటి వాడంటే దేవుని దృష్టిలో విలువగా బ్రతికినవాడు. మరి మన జీవితం ఎట్లా ఉంది?
మనం దేవుణ్ణి ఎంతవరకు రికగ్నైజ్ చేసాం, దేవుని విలువ ఎంతవరకు మనం తెలుసుకున్నాం అనేదే ప్రశ్న. దేవుని విలువ తెలుసుకున్న దానియేలు ఏం చేశాడంటే చచ్చిన వారి వలె పడ్డాడు, సాష్టాంగ పడ్డాడు, బలాన్ని కోల్పోయాడు. ఇదిగో ఆరాధనలో కూడా అదే జరగాలి. ఆరాధనలో కూడా ఏంటంటే ప్రభు యొక్క ఔన్నత్యాన్ని ధ్యానం చేస్తూ, ప్రభు యొక్క గొప్పతనాన్ని ధ్యానం చేసుకుంటూ మన జీవితంలో దేవుని విలువ తెలిసిన వారంగా, దేవుణ్ణి గొప్పగా ఆయనకు సాక్షులుగా లోకంలో ఉన్నవారంగా మనం ఎలా ఉండాలంటే దానియేలులాగా మనం బ్రతకాలి. మన జీవితంలో ప్రార్థన యొక్క విలువను మనం కోల్పోవద్దు, ఆరాధన విలువను కోల్పోవద్దు. అంత మాత్రమే కాదు, శ్రమల్లో ఉన్నప్పుడు ధైర్యపరిచే మాట ఏంటంటే దేవుడు తన దూతల ద్వారా ఆయన ఏం చేస్తాడంటే మనల్ని బలపరుస్తాడు, నిలబెడతాడు. ఇంకో మాట ఏంటో తెలుసా? అలాంటి గొప్ప దూతలను, మహిమగల దూతలను, పరిశుద్ధులైన దూతలను కాదనుకొని ఎవరి కోసం వచ్చాడు? మన కోసం వచ్చాడు. లోకంలో పాపి అయిన మనిషి కోసం ఆయన వచ్చాడు. నీ కోసం వచ్చాడు, నా కోసం వచ్చాడు, మనల్ని రక్షించడానికి వచ్చాడు. వారిని ఇంకో గొప్ప విషయం ఏంటో తెలుసా? పరిశుద్ధులైన దూతలను పాపులైన మానవుల కోసం రక్షించిన తర్వాత వారికి సహాయకులుగా, పరిచర్య చేసేవారుగా పెట్టాడు. చూసారా ఎంత గొప్ప ఆదరణ మనకు? ఈ లోకంలో ఎవరు మనల్ని ఆదరించలేరు, మనకు ఆదరణే తక్కువ, ఎవరు ఆదరించి మనల్ని పలకరించే వాళ్ళు లేరు అనుకున్నప్పుడు మనకు సహాయకుడు ఎవరంటే దేవుడు. మనల్ని ఎవరైనా కోల్పోని, మనల్ని విడిచి దూరంగా ఎవరైనా వెళ్ళిపోని, కానీ మనకు సహాయం చేసేవాడు ఎవరు? దేవుడు తన దూతల ద్వారా ఎప్పుడు మనల్ని కాపాడుతూ, ప్రొటెక్ట్ చేస్తూ, పరిచర్య చేస్తూ ఆయన సహాయపడుతూ ఉంటాడు. మనం ఏం చేయాలంటే ఆయనకు కృతజ్ఞతగా బ్రతకాలి, ఆరాధన చేయాలి. ప్రభు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.